హలో ఫ్రెండ్స్. పోటీ పరీక్షల్లో అత్యంత ముఖ్యమైన భాగాల్లో ఒకటి ఇండియన్ ఎకనామిక్ సర్వే మరియు బడ్జెట్. సో, ఇది దాదాపుగా సివిల్ సర్వీసెస్ నుంచి దిగువ స్థాయి పరీక్ష అయినటువంటి సబ్ ఇన్స్‌పెక్టర్ వరకి, అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్‌లో, అలాగే బ్యాంక్ పీఓ ఎగ్జామ్స్‌లో ఇలా అన్ని పరీక్షల్లోనూ ఈ సర్వే మరియు బడ్జెట్ అనే దాని మీద ప్రశ్నలు రావటం అనేది సర్వసాధారణ విషయము. మొట్టమొదటి పాయింట్ అది. సరే, దీనికి సంబంధించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను. అదేవిధంగా దీన్ని ఎలా ఫేస్ చేయాలి అని జెప్పి మొన్న ఈ మధ్య ఈనాడులో ఒక ఆర్టికల్ రాశాను. సో, నాకున్న సమయం దృష్ట్యా కావచ్చు, సరే ఎలాగో చేసే అవకాశం, టైం ఉంటది కాబట్టి ఈ సందర్భంలో దానికి సంబంధించిన దాన్ని వివరిద్దామని జెప్పి నేను ఇప్పటివరకు టైం తీసుకున్నాను. ఈనాడులో వచ్చిన ఆర్టికల్ ముందు చూసిన తర్వాత, ఈ ఎపిసోడ్ ఎందుకు చేస్తున్నాను అనే దాన్ని మీరు పరిశీలించాలి. ఇది ఈ నెల 8వ తారీఖున రిలీజ్ అయినటువంటి లేదా పబ్లిష్ కాబడినటువంటి ఈనాడు ఆర్టికల్ అండి. సో, ఈ ఆర్టికల్‌లో ఆర్థిక సర్వే బడ్జెట్‌కు సంబంధించి ఎటువంటి సమస్యలున్నాయనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయటం జరిగింది. అందువల్ల ఆర్థిక సర్వే బడ్జెట్ అనేది ఒక కీలక అంశం కాబట్టి, దానికి సంబంధించి నేను మొట్టమొదట చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే, 900 పేజీలకు పైగా ఉండే ఆర్థిక సర్వేని, బడ్జెట్‌ని ఎలా చదవాలి అనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇక్కడ 900 పేజీలు ఆర్థిక సర్వే మరియు బడ్జెట్ ఉంటే, నిజానికి దాన్ని అంతటిని చదివితే అసలు ఆ ఎగ్జామ్‌కి మీరు ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తప్పుతారన్నమాట. ఎందుకంటే మన సిలబస్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయో వాటి వరకే మనం చదువుకోవాలి. ఆ పార్టుల్ని కూడా, అంటే సర్వేలో ఉన్న ఆ పార్టుల్ని కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ ఓరియంటేషన్‌లో మనం అమర్చుకోవాలి. సో, ఆ క్రమంలో ఇది మొట్టమొదటి సమస్యగా నేను డిస్కస్ చేశాను. అలాగే తెలుగులో సరైన సమాచారం లేదు. ఇప్పుడు ఉదాహరణకి ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బడ్జెట్‌లను తీసుకున్నప్పటికీ, వాళ్ళు బడ్జెట్ స్పీచ్ వరకు తెలుగులో ఇస్తున్నారు కానీ, ఆర్థిక సర్వేని వాళ్ళు తెలుగులో ఇవ్వటం లేదు. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది వస్తే హిందీ, ఇంగ్లీషుల్లో మాత్రమే లభ్యమవుతుంది. మరి అటువంటప్పుడు ఇంగ్లీష్‌లో కూడా 900 పేజీలు ఓన్లీ సర్వే ఉంటే, ఆ బడ్జెట్ వీటన్నిటిని ఎలా చదవాలి? అదేవిధంగా తెలుగులో ఈ సమాచారం ఎలా, తెలుగు లోకల్ భాషలో రాసే అభ్యర్థులు, ఇలాంటి వాటన్నిటిని అడ్రెస్ చేయాలి అని నేను నా ఆర్టికల్‌లో పేర్కోవటం జరిగింది. అలాగే ఇంకొకటేంటంటే, బడ్జెట్ అనగానే ఎక్కువ మందిలో ఒక ఒపీనియన్ ఉంటుంది. ఏమిటా ఒపీనియన్ అంటే, ఎక్కువగా ఈ స్టాటిస్టిక్స్ గుర్తుపెట్టుకోవాలి అని వాళ్ళ ఒపీనియన్‌గా ఉంటుంది. నిజానికి ఈ 1, 2 స్టాటిస్టిక్స్ ఉండటం వలన, అంటే ఎక్కువ సందర్భాల్లో స్టాటిస్టిక్స్ మీద వచ్చిన 1, 2 ప్రశ్నలు గూడా ఉండటం వలన, చాలామంది బడ్జెట్ అంటే నిజానికి ఈ స్టాటిస్టిక్సే చదవాలని అనుకుంటారు. అక్కర్లేదండి. కొన్ని ముఖ్యమైన పథకాలు, బడ్జెట్ ఎలకేషన్సు, మ్యాక్రో ఎకనామిక్సు ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని మనం పర్ఫెక్ట్‌గా చదివితే చాలన్నమాట. సో, అందువల్ల గణాంకాలకు ఇష్టత. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రశ్నల ధోరణిలో ఏమైనా మార్పు వచ్చిందా అనేది ఇంకొకటి. ఇందాక చెప్పినట్టుగానే మనం బడ్జెట్‌లు, ఎకనామిక్ సర్వేలు, అసలు ఎకానమీ పేపర్ అంటేనే గణాంకాలు అనుకుంటారు కానీ, అనేక సందర్భాల్లో నా పరిశీలన ప్రకారం చాలా జనరల్‌గా ప్రశ్నలు రావటం జరిగింది. అంటే భయపెట్టేవాళ్ళు మిమ్మల్ని అలా వస్తాయి, ఇలా వస్తాయి అని చెప్తారు గానీ, నిజానికి మీరు ఏ క్వెషన్ పేపర్ అయినా తీసుకోండి, మనం ఒక స్మార్ట్ వేలో గనక ఒక టెక్నిక్‌గా చదివితే చాలా తేలికైపోతుంది. ఉదాహరణకి మనకి ఈ పరీక్షలు, అంటే ఈ కొత్త బడ్జెట్‌లో చూస్తే, ఈ బ్యాడ్ బ్యాంక్ అని, యూనికార్న్ సంస్థలని, ఆపరేషన్ గ్రీన్ స్కీమ్, గిగ్ కార్మికులు, మిట్రోనియో, మిషన్ పోషణ్, న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఇలాంటి అనేక పదాలు దొర్లినాయన్నమాట. ఇవి చూడగానే ఎగ్జామినర్‌కి ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ కలుగుతది. అలాంటివి మన వాళ్ళకి ఎంతవరకు తెలుసు అని. అందువల్ల మీరు ఎకనామిక్స్ చదవటం లేదు. నేను మళ్ళా చెప్తున్నాను, ఎకానమీ. అంటే ఎకనామిక్స్ యొక్క అప్లికేషన్ అయిన ఎకానమీ మన భారతదేశంలో ఎలా ఉంది అని చెప్పేదే భారతదేశపు సర్వే మరియు భారత బడ్జెట్ రాబోయే రోజుల్లో ఆ ఆర్థిక వ్యవస్థని ఎలా ముందుకు తీసుకెళ్తారు అని తెలియజేసే దృక్కోణమే
మనకి ఈ బడ్జెట్ అన్నమాట. కాబట్టి ఇలాంటి వాటన్నిటిని అడ్రెస్ చేస్తూ నేను ఈ ఆర్టికల్ రాయటం జరిగింది. అదే విధంగా ఎవ్రీ ఇయర్ లాగానే నేను ఈ సంవత్సరం ఇండియన్ ఎకానమీ మరియు బడ్జెట్ మీద ఒక పుస్తకాన్ని, కేవలం 120 పేజీల పుస్తకాన్ని విడుదల చేశాను. దాన్ని పరీక్ష కోణంలో చదివేందుకు అనువుగా ఉండాలి అని నేను భావించటం జరిగింది. దానికి అనుకూలంగా ఎలా కవర్ చేశాం, ఈసారి అనుసరించినటువంటి మెథడాలజీ ఏంటి అనేది నేనిప్పుడు మీకు వివరిస్తాను. దాన్ని బట్టి మీరు ఏం చేయాలి అనేది స్పష్టత అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కవర్ పేజ్ మీరు చూస్తుంది. ఈ పుస్తకంలో నేను ఈ ఆర్థిక సర్వే బడ్జెట్ అనేది 2 సంవత్సరాలు తీసుకున్నాను. అంటే చాలామందికి ఒక ఒపీనియన్ ఉంది. ఇప్పుడు ఫ్రెష్ బడ్జెట్, ఫ్రెష్ సర్వే వచ్చింది కదా! దాని మీదే మనకు ప్రశ్నలు వస్తాయంటే కానే కాదు. గత సంవత్సరం దాని మీద కూడా అడగొచ్చు. అలాగే కొన్ని కీలకమైన అంశాల్ని గతంలో అనేక సందర్భాల్లో అడగటం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆ కోణాన్ని చూస్తే ఆర్థిక సర్వే 2020, 21, 2019, 20లో ఆర్థిక సర్వే అంశాలన్నీ కలిపి ఈ పుస్తకంలో ఇవ్వటం జరిగింది. అలాగే బడ్జెట్ అనేది 2021, 22, 2020, 21కి ఇవ్వటం జరిగింది. అందువల్ల స్థూలంగా మొత్తం అంటే పాత సంవత్సరాల్లో ఉన్న విషయాలను కూడా ఇవ్వటం జరిగింది. ఈ పుస్తకాన్ని రచించేటప్పుడు గ్రూప్ 1 అభ్యర్థులకు కూడా ఉపకరించే కొన్ని ప్రముఖమైనటువంటి విశ్లేషణాత్మక ఆర్టికల్స్‌ను కూడా దీనిలో చేర్చటం వలన 2 సంవత్సరాల 2 సర్వేలు, 2 బడ్జెట్‌లను కూడా పేర్కోవటం వలన మనకు దాదాపుగా 208 పేజీలు వచ్చినాయి. ఇప్పుడు దానిలో ఎలాంటి నెరేషన్ తీసుకెళ్ళాను. నేను ఒక మాట అన్నాను ఇందాక. మన బడ్జెట్‌ని ఏ విధంగా సర్వేని ప్రెజెంట్ చేశారో అదే కోణంలో అంటే ఎప్పటికన్నా విభిన్నంగా ఈ సర్వే బడ్జెట్ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. భారతదేశపు రియల్ ఎకనామిక్ సర్వే బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకొని. అది ఏమిటి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇదండి ఓవరాల్‌గా ఫస్ట్ పేజీని మనం తిరగేస్తే, ఆ తర్వాత ఇండెక్స్‌లోకి మనం వెళ్తే, మనం గమనించాల్సింది ఏంటి అంటే సరే ఇది చూడండి. దీంట్లో 2020, 21కి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచికలు ఇవ్వటం జరిగింది. అంటే ఈ ఇండిసెస్ అంటాం ఇంగ్లీష్‌లో. ఈ ఇండిసెస్ ఎలా ఉన్నది, అంటే వివిధ అంశాల్లో ఎలా ఉన్నది అని చెప్పి ఒక కంప్లీట్ ఫుల్ పేజ్ దానికోసం కేటాయించడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే అభ్యర్థులకి చాలా తేలికగా అన్ని విషయాలు ఒకే చోట ఉండటం జరిగింది. అందులో జీడీపీ, ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద, స్థిర మార్కెట్ ధరల వద్ద, వృద్ధి రేటు, ప్రస్తుత ప్రాథమిక ధరల వద్ద, స్థిర ప్రాథమిక ధరల వద్ద, అలాగే ఈ ఉత్పత్తి, ధరలు, ఎగుమతులు, దిగుమతులు ఇలాంటివన్నీ కలిపి ఒక సూచికలు అంటే దాంట్లో మనకి ఈ విదేశీ మారక నిల్వల నుంచి, బ్రాడ్ మనీ నుంచి, అలాగే మన టాక్సేషన్ పార్ట్‌కు సంబంధించినటువంటి ముఖ్యమైన గణాంకాలు ఎగ్జామ్‌లో ఏమేమి అడగటానికి అవకాశం ఉంటదో అలాంటి వాటన్నిటిని తీసుకొచ్చి ఒక పేజీలో పొందుపరచడం జరిగింది. అదే మన ఇండెక్స్‌లో మనం చెప్పుకోవటం జరిగింది ఈ ముఖ్యమైన సూచికలు అని. అలాగే నెక్స్ట్ మనం చూస్తే ఈ సర్వే ద్వారా ప్రధానంగా ఉన్నటువంటి ఈ స్థూల ఆర్థిక గణాంకాలు ఏమిటి అనే దాన్ని నేను ప్రస్తావించడం జరిగింది. స్థూల ఆర్థిక గణాంకాలు. ఆ తరువాత సర్వేలో వ్యవసాయం, ఆహార నిర్వహణ అనేది ఎలా ఉంది అనే విషయాన్ని, ఎందుకంటే మనకి ఎకానమీలో గ్రూప్ 1లో అయినా, గ్రూప్ 2లో అయినా మీ అందరికీ తెలుసు వ్యవసాయం అనేది ఒక కీలకమైన టాపిక్. అలాగే తర్వాత చాప్టర్‌లో పరిశ్రమలు. అంటే మీకు యాక్చువల్‌గా సర్వేని రకరకాల కోణాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేసినా గానీ, మన ఎగ్జామ్‌కి అనుకూలమైన కోణం వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం. ఒక్క నిమిషం అండి. సేవా రంగం, వైద్య రంగం, సామాజిక మౌలిక సదుపాయాలు, ఉపాధి, మానవాభివృద్ధి, ఎగుమతులు, దిగుమతులు, వాణిజ్య లోటు, కరెంటు ఖాతా, విదేశీ సంస్థాగత పెట్టుబడులు, ప్రత్యక్ష పెట్టుబడులు, విదేశీ మారక నిల్వలు అని మీ సిలబస్సుల్లో అంటే గ్రూప్ 1లో కానివ్వండి, గ్రూప్ 2లో కానివ్వండి, ఏ ఏ అంశాలైతే ఉన్నాయో వాటిని మీకు అందజేయటం జరిగింది. సో ఇదే కాకుండా ఇక్కడ ఒకటి చూడండి, చాప్టర్ 9 కింద రుణగ్రహీతలకు ఉద్దీపన అన్నాం. సో ఈ రుణగ్రహీతలకు ఉద్దీపన ఏమిటి అంటే ప్రధానంగా ఆత్మనిర్భర్ భారత్ యోజన కోవిడ్ కాంటెక్స్ట్లో ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మనకి ఈ రుణము అనేది కూడా ఆర్థిక వ్యవస్థలో బలమైన చోదకం. సో ఈ బలమైన చోదకం అంటే ఇట్స్ ఎ మోటివేటర్. ఈ మోటివేటర్ ఎప్పుడు కూడా వ్యవస్థని రుణాల రూపంలో మనం అందజేస్తే
అటు వ్యవసాయ రంగం, పారిశ్రామిక సేవా రంగాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వివిధ సూచికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రుణగ్రహీతలకు ఉద్దీపన కింద ఈ ఆత్మనిర్భర్ భారత్ యోజనలో మొత్తం 3 దశల్లో 3.0 కింద ఎంతెంత మొత్తాలు ఇచ్చారు, అలాంటి విషయాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. అలాగే ఆర్థిక సర్వేలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏమని ప్రస్తావన ఉంది, అదేవిధంగా ఆర్థిక సర్వేలో తెలంగాణకు సంబంధించిన గణాంకాలు ఏం చెప్తున్నాయి అని చాప్టర్ 10 అండ్ 11లో ఇవ్వటం జరిగింది. అలాగే ఇతర అంశాలు అని చెప్పి మిగిలిపోయినటువంటి అంశాలన్నీ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా 59 పేజీల్లో ఒక 2020-21 ఆర్థిక సర్వేని పేర్కోవడం జరిగింది. అదే సందర్భంలో కేంద్ర బడ్జెట్ 2021-22కి ఈసారి నేను ఎలాంటి స్టెప్ వేశాను అంటే 6 స్తంభాల పునాది బడ్జెట్ అని చెప్పి 2020-21కి 22కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక విచిత్రమైన లేదా విచిత్రమైన అనే పదం కంటే ఇన్నోవేటివ్ అయినటువంటి మెథడాలజీని అడాప్ట్ చేసింది బడ్జెటరీ థింగుల్ని ప్రజెంట్ చేయడానికి. నేను అది మీకు జస్ట్ ఐ విల్ షో యూ. ఇదండి ఆ బడ్జెట్ అనే దానికి 6 మూల స్తంభాలని ప్రతిపాదన చేయటం జరిగింది. సో ఈ 6 మూల స్తంభాల ద్వారా, ఈ 6 పిల్లర్స్ ద్వారా మొత్తము డబ్బుని ఎలా ఆర్థిక వ్యవస్థలోకి చొప్పించదలిచారు అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ టైటిల్స్ చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. ఏంటి ప్రభుత్వం యొక్క వ్యూహము? ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, ప్రభుత్వ వ్యూహాన్ని మీరు సరిగా అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఆ ఎగ్జామ్కి కావలసిన రీతిలో ప్రిపేర్ అవటానికి చాలా సులభంగా ఉంటుంది. సో ఇందులో మొట్టమొదటిది ఆరోగ్యము శ్రేయస్సు అన్నారు. రెండవది భౌతిక మరియు ఆర్థిక పెట్టుబడులు, మూలధనము, మౌలిక సదుపాయాలు అన్నారు. ఆకాంక్షలకు నెలవైన భారతదేశంలో సమీకృతాభివృద్ధి అని అన్నారు. 4వ దాంట్లో మానవ మూలధనాన్ని పరిపుష్టం చేయటం, అంటే హ్యూమన్ క్యాపిటల్ అంటాము. అలాగే నూతన కల్పనలు మరియు పరిశోధనాభివృద్ధి, ఇన్నోవేషన్ మరియు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అలాగే మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్ అని బడ్జెట్లో డబ్బులు కేటాయించేటప్పుడే ఈ విధంగా 6 పునాదుల్ని బడ్జెట్ అనే దానికోసం తీసుకోవటం జరిగింది అని చెప్పారు. ఎప్పుడైతే ఈ లైన్ని మనకు చెప్పారో ఆ లైన్కి అనుకూలంగానే నేను ఈ రచనని విస్తృతీకరించాను అని చెప్తున్నాను. ఎందుకంటే రేపు గ్రూప్ 1లో ఇందులో ఏ ఒక్కదాన్నైనా క్వశ్చన్గా తీసుకుని మీకు అడగొచ్చు. ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే బడ్జెట్ అంటే జనరల్గా రాక పోక అని చెప్తాం. ఓకే, అంటే రూపాయి ఇలా వస్తుంది ఇలా పోతుందని, అవన్నీ కూడా ఈ ముందు పేజీల్లో ఉన్నది. ఇప్పుడు నేను ఈ 6 స్తంభాలని ఎక్స్ప్లెయిన్ చేసింది చాప్టర్ 14లో అయితే, అంటే 84th. ఇక్కడ చూడండి, దానికి ముందు కూడా బడ్జెట్ కేటాయింపులు అనేవి నేను క్లియర్గా ఇచ్చాను. దాంట్లో కేటాయింపులు, పరీక్ష కోణాలు అనే ఒక చాప్టర్ కూడా పెట్టాం. ఓకే, అది పెట్టడమే కాకుండా మ్యాక్రో ఎకనామిక్స్ కోణంలో ఈ రూపాయి రాక పోక అనే విషయాలన్నిటినీ కూడా ముందు పేజీల్లో వివరించడం జరిగింది. ఇది జనరల్గా ఎవరైనా చిన్న స్థాయి పుస్తకాల్లో మీకు ఇస్తారు, అంటే ఒక చిన్న లెవెల్లో బుక్ రాసినప్పుడు. ఓకే, ఇది ఇప్పుడు దానికి ఇక్కడ పన్నుల వ్యవస్థ అని ఒక టైటిల్ పెట్టేసి దాంట్లో ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అనే వివరణ ఇవ్వడం జరిగింది. జనరల్గా అదే కదండి మనకి రూపాయి రాక అనే దాంట్లో. దాంతో పాటు ద్రవ్య పరిస్థితి, ఇవన్నీ కూడా ఈ డేటా అంతా నేను దీని గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు. ఇది ఎవ్రీవేర్ స్టాండర్డ్ డేటా, అన్ని సందర్భాల్లో అడుగుతారు. అయితే ఈ ప్రధాన కేటాయింపులు రూపాయి రాక మాత్రమే కాక, అర్థమైందండి, ఇవన్నీ కూడా మీరు చదువుకోండి. దాంట్లో ఇంపార్టెంట్ ఏమేమి ఉంటాయి అవన్నీ మీరు చదువుకోవచ్చు. ఇవి మాత్రమే కాకుండా నా ప్రణాళిక నేను ఎలా ప్రజెంట్ చేశాను అనేది మీకు తెలియజేస్తాను. దాని ద్వారా మీకు ఏం చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాంట్లో చాలా క్లారిటీ వస్తుందన్నమాట. ఇలా మీకు రూపాయి విషయాలు అన్నీ ఇచ్చాను ఇందు ముందు పేజీల్లో. ఓకే, మ్యాక్రో ఎకనామిక్స్ అంతా కూడా ఇట్లా బడ్జెట్, రెవెన్యూ వసూలు, ట్యాక్స్ ఇన్కమ్, నాన్ ట్యాక్స్ ఇన్కమ్, మూలధన వసూళ్లు, రుణాలు తిరిగి వసూళ్లు, ఇలాంటి రెగ్యులర్గా మీకు అడిగే బిట్స్ అన్ని ఇచ్చారు. కానీ ఈసారి వీటితో పాటు అది ఒక్కటే కాదు, బడ్జెట్ అంటే నేను ఇందాక చూపించినటువంటి 6 పునాదులని అర్థం చేసుకోవాలి. 6 పిల్లర్స్ ఆఫ్ ది ఇండియన్ బడ్జెట్ యాజ్ ఎక్స్ప్లెయిన్డ్ అవర్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ జీ. సో అలాంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మీకు రాబోయే గ్రూప్ 1 మరియు కాన్సెప్చువల్ క్వశ్చన్స్ గ్రూప్ 2 లాంటి పరీక్షల్లో కూడా మీరు ఫేస్ చేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ రెగ్యులర్ పుస్తకాల్లో కూడా ఉంటాయండి. ఐ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దట్. బట్ నా ఇంపార్టెంట్ మెయిన్ కన్సర్న్ అండ్ నా ప్రజెంటేషన్ నేను ఎక్కడ దృష్టి పెట్టాను అని అంటే, ఇదిగోండి ఇక్కడి నుంచి మెయిన్గా నేను ఫోకస్ పెట్టాను.
ఓకే. ఏమిటి ఆ ఫోకస్సు? ఎలా నేను ప్రెజెంట్ చేశాను అన్నది మీకు చూపిస్తాను. ఆరోగ్యము, శ్రేయస్సు అంటే దాని కింద ఏం ప్రొజెక్ట్ చేశాం అనే దాన్ని గమనిస్తే ఇప్పటివరకి భారతదేశంలో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి జీడీపీలో ఎందుకంటే కోవిడ్ కాంటెక్స్‌లో ఈ ఆరోగ్యం అనేది ఒక చాలా ముఖ్యమైన విషయంగా మన మన ప్రభుత్వం కూడా భావించింది. అందుకనే నేను ఆ డేటాని ఎక్కువగా ప్రొజెక్ట్ చేశాను. ఆరోగ్యము, శ్రేయస్సు మెరుగుపరచటానికి చర్యలు. వన్ పర్టిక్యులర్ పోర్షన్. అందులోనే మిషన్ పోషన్ 2.0 ఒక సాధారణ బుక్‌లో ఇది ఒక మిషన్ పోషన్ అనే దాన్ని ఒక చిన్న లైన్‌గా, ఒక పారాగ్రాఫ్‌గా లేదా ఒక బాక్స్ ఐటెమ్‌గా ఇస్తారు. ఇక్కడ అట్లా కాదు. మనం ఆరోగ్యాన్ని కాపాడుతూ ప్రజల శ్రేయస్సును మెరుగుపరిచే క్రమంలో మిషన్ పోషన్ 2.0తో పాటు యూనివర్సల్ వాటర్ సప్లై, డ్రింకింగ్ వాటర్ సప్లైతో పాటు స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్, పరిశుభ్రమైన గాలి, ఒక విధంగా చెప్పాలంటే మీకు పర్యావరణము అనే టాపిక్ సంబంధించి పర్యావరణము, భారతదేశపు బడ్జెట్ అనే యాంగిల్‌ని ఇక్కడ నేను ప్రొజెక్ట్ చేయటం జరిగింది. ఆ విధంగా ఫస్ట్ పిల్లర్ అంతా కూడా ఆరోగ్యము, శ్రేయస్సు. ఇక రెండో పిల్లర్‌లోకొస్తే భౌతిక మరియు ఆర్థిక పెట్టుబడి మూలధనము మరియు మౌలిక సదుపాయాలు. అంటే ఇప్పటివరకి ఇచ్చిన విధానం వేరు. ఈసారి బడ్జెట్‌లో ప్రొజెక్ట్ చేసిన విధానం వేరు. పిల్లర్ 2 కింద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీకి ఫిజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, క్యాపిటల్ మొదలైన విషయాలతో పాటు ఇన్‌ఫ్రా మా బేసిక్ ఎమ్యూనిటీస్‌కి ప్రాధాన్యత ఇస్తూ తీసుకెళ్లారనమాట. సో, అందుకు నేను దీన్ని ఒక క్లెవర్‌లీగా ఒక విధంగా ప్రెజెంట్ చేశాను. ముందు మ్యాక్రో డాటా ఇచ్చేసి, ఆ తరువాత ఇప్పుడు మనం విశాఖ స్టీల్ గురించి గొడవ పెడుతున్నాం గదా! మన ఆంధ్రుల హక్కు అని, లేదా తెలుగు వారి హక్కు అని. ఇక్కడ వీళ్ళ గవర్నమెంట్ డాక్యుమెంట్ మీరు చూస్తే స్ట్రాటజీ క్లియర్‌గా ఉందండి. ఆస్తులని ద్రవ్యంగా మార్చే వ్యూహం. ఎందుకంటే ఇప్పుడు భారత ఒకప్పుడు మనం సోషలిస్టిక్ ప్యాటర్న్ సొసైటీని అనుసరించిన నేపథ్యంలో ఆనాడు అనేక ప్రభుత్వమే అనేక ఆస్తులను ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు మనం ఎల్‌పీజీ క్రమంలో నవీకరించబడిన ఈ ఆస్తులని ద్రవ్యంగా మార్చే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. సో, అదంతా కూడా ఇక్కడ నేను ఎలా ఇప్పుడు ఈ విశాఖ స్టీల్ అనేది ఈ కాన్సెప్ట్ కిందకే వస్తుంది. ఓకే. అవన్నీ కూడా ఇందులో ఒక్కొక్కటి ఎక్కడెక్కడ దృష్టి పెట్టారు, వేటి మీద దాని మీద పెట్టారు అనేది కూడా చూశాను. అదే విధంగా పెట్టుబడులు పెంచటానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావటానికి ఏ మార్గాలను అనుసరించారు. అలాగే దేశ ఆర్థిక వృద్ధికి రోడ్లు మరియు రహదారులనేవి చాలా ఇంపార్టెంట్ అయినవని భారత్ మాలా పరియోజన అనే దానికి సంబంధించిన వివరాలు, అలాగే ఈ ఎకనామిక్ కారిడార్స్, అలాగే ఎక్స్‌ప్రెస్ వేలు ఇలాంటివన్నీ కూడా మీకు ఎగ్జామ్‌లో అడుగుతారు. అదేవిధంగా గ్రూప్ 1 లాంటి దాంట్లో భారతదేశంలో మౌలిక రంగపు విస్తృతి కొరకు భారత ప్రభుత్వం చేస్తున్న చర్యలేంటంటే, ఇలాంటి వాటన్నిటిని ఇప్పుడు ఈ చాప్టర్‌ని తీసుకోవాలి. అలాగే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ అది అంటే వాళ్ళు అడిగిన కాంటెక్స్ట్‌కి అనుకూలంగా ఆ 960 పేజీల్లో మనకి ఏది కావాలి అనే దాన్ని ఒక చోటకి నేను తీసుకురావటం జరిగింది. అలాగే ఈ వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్, జల రవాణా ఇప్పుడు ఎందుకంటే పర్యావరణ సహితమైన ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్‌కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ప్రపంచ వ్యాపిత నిబంధనల కారణంగా. సో, దానిలో జల రవాణా అనేది కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే మనం మీకందరికీ అవగాహన ఉండే ఉంటది. ఇప్పుడు థర్మల్ విద్యుత్తును కూడా గ్రాడ్యుయల్‌గా బ్యాన్ చేస్తున్నారు. సోలార్ ఎనర్జీకి వెళ్తున్నాము. అలాగే ఈ ఈ బొగ్గు ద్వారా నడిచే రైలు ఇంజిన్‌లు గాని, ఇతరత్రా వాటిని బంద్ చేయాలనుకున్నారు. డీజిల్ ద్వారా నడిచే వాహనాల పైన పన్నులు లాంటివి, సెస్సులు లాంటివి రాబోయే రోజుల్లో వింటాము. అందుకనే జల రవాణా అనే దానికి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. యాజ్ యూజువల్ వాయు రవాణా కూడా ఉంది కానీ అనేక మార్పులు చేశారు. అలాగే రైల్వేలో కూడా విపరీతమైన ప్రైవేటీకరణ దిశగా వెళ్తున్నాము. సో, మనం 1990లో ప్రైవేటీకరణ చాలా చిన్న స్థాయి. ఇప్పుడు మోడీ ఆధ్వర్యంలో, ప్రధాని ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రైవేటైజేషన్ జరుగుతుంది. దాని మొత్తాన్ని రిఫ్లెక్ట్ చేశాను. ఇందాక మౌలిక సదుపాయాలు అనే దాంట్లో సడెన్‌గా ఇంధన వనరులు కూడా వచ్చింది. ఎందుకంటే మన టైటిల్ అలాంటిది. ఆ మౌలిక వనరులు, పెట్టుబడిని పెంచే విధానము, అలాగే ఈ మౌలిక సదుపాయాల్లో పర్టిక్యులర్‌లీ ఎనర్జీ రిసోర్సెస్ అంటే మీరు ఎలా ఆలోచించాలి ఎకానమీని అనే దాన్ని మీలో ఇన్కల్కేట్ చేయాలి అని చెప్పి నేను దీన్ని ఈ విధమైన ఒక ట్రెండ్‌ని అంటే నాకు కొత్తది కాదు గానీ బడ్జెట్‌లో ఉన్న ఆ ట్రెండ్‌ని పసిగట్టడం అంటాం. స్మెల్ చేయాల. చేసి మనం తీసుకురాగలిగితే రేపు రాబోయే గ్రూప్ 1 మెయిన్స్‌లో నాట్ ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 1 మెయిన్స్‌లో కూడా మనం తీసుకురాగలుగుతాం. పెట్రోలియం మరియు సహజ వాయువులు. అలాగే మూలధనం కింద బీమా రంగం మనం వింటున్నాం. ఎల్ఐసిని తొందరలో ప్రైవేటైజేషన్ చేస్తారు అని. అలా బీమా రంగం, బ్యాంకింగ్‌లో వచ్చే సంస్కరణలు,
అలాగే కంపెనీ వ్యవహారాలు, ఈ షేర్ మార్కెట్‌కు సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ కూడా దీంట్లో నేను పెట్టడం జరిగింది. మీ అందరికీ ఈజీగా అర్థం కావాలి అని. అలాగే ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్‌లో భాగంగా ప్రభుత్వ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపశమన విధానం, స్ట్రాటజిక్ డిజిన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అన్నమాట. ఇది తీసుకొచ్చింది అదే నేను ఇందాక మీతో కూడా చెప్పింది. ప్రభుత్వం 2021, 22లో నియర్లీ ఈ విధంగా ఈ వ్యూహాత్మక స్ట్రాటజిక్ విధానం కింద ఈ బీసీసీఐఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఐడిబిఐ ఇలాంటి వాటన్నిటి నుంచి పెట్టుబడులు వెనక్కి తీసేసుకొని వాటిని ఇతరత్ర సరదాగా చెప్పాలంటే పంపకాల కోసం ఉపయోగిస్తున్నారని చెప్పవచ్చు. సో ఈ విధంగా పెద్ద ఎత్తున గతం బడ్జెట్లో 1,75,000 కోట్లు ఆదాయం వస్తుందని ఆశించారు. సరే కోవిడ్ కారణంగా అది వర్కౌట్ కాలేదు. ఆ లోటుని 2021, 22 ద్వారా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. అదే విషయాన్ని పిల్లర్ 2లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఈ 15వ సంఘం ఆర్థిక సంఘం యొక్క సూచనలు కూడా దీంట్లో ప్రస్తావించడం జరిగింది. ఇక మూడవది ఇక్కడ చూడండి, సమీకృత అభివృద్ధి, ఒక రకంగా చెప్పాలంటే ఇంక్లూజివ్ డెవలప్మెంట్నెస్. ఇక్కడ ఏం చేశామంటే ఇంక్లూజివ్నెస్ కింద అటు అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఇంతకుముందు మనం ఏం చదివేవాళ్ళం బడ్జెట్ అనగా, ఇంతకుముందు ఈవెన్ సర్వే కూడా ఎట్లా రాసాం చూడండి. బట్ బడ్జెట్ 6 పిల్లర్స్ అనే ప్రాజెక్ట్లో ఆ యాంగిల్ అది ప్రొజెక్ట్ చేశారు కాబట్టి నేను ఆ యాంగిల్లో ఈ బుక్ నేను ఒక్కటి చెప్తానండి, కరెక్ట్ విధానం ఇది. దీన్ని మిగతా ఫ్యాకల్టీ అనుసరిస్తారు. చూడండి, ఈ బుక్ రాకముందు ఆలోచన విధానం వేరు, ఈ బుక్ తర్వాత అందరి ఆలోచనలు మారిపోతాయి. ఈ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనే దానికోసం వ్యవసాయ రంగంలో వస్తున్న విషయాలన్నీ, అలాగే రైతుల రుణ సాయము, ఇలాంటివన్నీ ఆపరేషన్ గ్రీన్ స్కీమ్, ఈనామ్, అలాగే వ్యవసాయ మౌలిక వసతుల నిధి, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది. పిఎం కిసాన్ పథకము, మనం ఇవన్నీ కూడా, అలాగే మద్దతు ధరలకు సంబంధించిన ఏర్పాట్లు ఏం చేస్తున్నారు, సరైన మద్దతు ధర తీసుకొచ్చేందుకు, అలాగే ముఖ్యంగా మనకు ఆక్వా కల్చర్ అనేది చాలా పెద్ద ఎత్తున విదేశీ మారక ద్రవ్యాన్ని తెస్తున్న నేపథ్యంలో ఈ మత్స్య రంగానికి కూడా ఒక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మూడో పిల్లర్ కిందే రెండోది పారిశ్రామిక రంగం, మొదటిది వ్యవసాయం. అంటే ఈ ప్రజెంటేషన్లో తేడా వచ్చిందని చెప్తున్నాను, అది మీరు అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మానవ మూలధనాన్ని పరిపుష్టం చేయటం. సో హ్యూమన్ క్యాపిటల్ని ఎలా ఎనర్జైజ్ చేయాలి. భారతదేశం అతిపెద్ద యువత కలిగిన దేశం. ఈ యువతలో ఉన్న ఎనర్జీస్ని, పొటెన్షియల్స్ని బయటికి రాగలిగితే, ఆ క్యాపబిలిటీస్ని బయటికి లాగితే భారతదేశం ఒక అద్భుతమైన దేశంగా తయారవుతుంది. ఆ దిశగా తెచ్చేందుకే చూడండి ఇక్కడ నేను విద్యను ముందు తీసుకొచ్చాను. ఎందుకంటే ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఆ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఎయిమ్స్ని సాటిస్ఫై చేయాలి అంటే 93,224 కోట్ల రూపాయలని ఈ బడ్జెట్లో కేటాయించడం జరిగింది. సరే, నేను మైన్యూట్ పాయింట్స్ కన్నీ కూడా మీరు బుక్లో చూసుకోండి, ఇక్కడ నేను అంతవరకు చెప్పి వదిలేస్తాను. అలాగే స్కూల్ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, అలాగే స్కిల్ డెవలప్మెంట్, ఇలాంటివన్నీ కలిపి హ్యూమన్ క్యాపిటల్ అనే దాన్ని ఎనర్జైజ్ చేయాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. సో అల్టిమేట్గా భారత ప్రభుత్వం యొక్క ఆలోచనలు మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో ఉన్న మహత్యం ఏంటి, దాన్ని ఎలా చూడవాలి అని చాలామంది తల్లబట్టుకుంటారు. ఏం అక్కర్లేదు, ఇలా చదివితే చాలు. అలాగే కోవిడ్ సందర్భంలో మనం చూసాం, మైగ్రెంట్స్ వీళ్ళు ఎంత నరకం చూశారు. అలాంటి మైగ్రెంట్స్ ఇక మీదట ఈ భారతదేశంలో ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నా సరే ఎటువంటి ఫెసిలిటీస్ పొందుతారు అనే దాన్ని కూడా చూసాం. అలా ఇక్కడ కావలసినవన్నీ దీంట్లో చేర్చాను మిత్రులారా. జాతీయ అప్రెంటిస్షిప్, దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో అది కూడా నేను కవర్ చేయడం జరిగింది. ఇక 5th పిల్లర్ నూతన కల్పనలు మరియు పరిశోధనాభివృద్ధి, దానికోసం నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, దానికి సంబంధించిన వివరణ అంతా ఇక్కడ తీసుకొచ్చాను. అలాగే మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్. సో ఆత్మనిర్భర్ భారత్ యోజన, దీని యొక్క విజన్ ఏమిటి, ఏ రంగాల్లో వాళ్ళ కాన్సన్ట్రేషన్, ఎందుకంటే ఈ మినిమం గవర్నమెంట్ అనే దాని కింద, మ్యాక్సిమం గవర్నెన్స్ అనే దాని కింద, ఈ ఆత్మనిర్భర్ భారత్ యోజన కింద ఇప్పుడు భారతదేశం ముందుకు వెళ్ళనుంది. అందుకని దీన్నంతా కూడా తీసుకుని ఆ బడ్జెట్లో ఉన్న దాన్ని అంతా కూడా తీసుకురావడం జరిగింది. చూడండి, డిఫరెంట్ ప్యాక్స్ అన్నిటినీ కలిపి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సో అదేవిధంగా ఇంకా అడ్మినిస్ట్రేషన్లో ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు అనేది ఒక బ్రీఫ్ ఐడియాని మీకు ఇవ్వటం జరిగింది. ఆ విధంగా మీకు
ఈ 6 పిల్లర్స్‌ని బడ్జెట్‌లో ఎంత అవసరమో అంతే తీసుకున్నాం. నేను 960 పేజీల సర్వేని, మరో 500 పేజీల బడ్జెట్‌ని మీకు ఇవ్వాలనుకోవట్లేదు. మీరు ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ సిలబస్‌కి అనుకూలంగా తీసుకుంటాం. అలాగే తెలంగాణ 15వ ఆర్థిక సంఘం నివేదన చాలా ఇంపార్టెంట్ తెలంగాణ అభ్యర్థులకి. అలాగే ఆంధ్రప్రదేశ్ 15వ సంఘం ఆర్థిక నివేదన. సో ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళను ఇందులో ప్రస్తావించడం జరిగింది. ఆ సందర్భంలో 15వ ఆర్థిక సంఘం ఏమని ప్రస్తావించింది ఆంధ్రప్రదేశ్ గురించి అని కూడా నేను ఇందులో ఇవ్వటం జరిగింది. అలాగే నేను గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని విశ్లేషణాత్మక ఆర్టికల్స్‌ని ప్రముఖులు రాసినవి కూడా మీ అందరి సౌలభ్యత కొరకు ఇక్కడ చేర్చడం జరిగింది. అదేవిధంగా ఇక ఇండెక్స్‌లోకి వెళ్తే అంటే పేజీ కాకుండా ఇండెక్స్‌లోకి వెళ్తాను. ఈజీగా మీరు ఫాలో అవుతారు. నా మెయిన్ కాన్సంట్రేషన్ ఆ 6 పిల్లర్స్ మీద దృష్టి పెట్టండి. సో అలాగే ఒక పేజీలో నేను ఎలా చదవాలి అనేది కూడా మీతో చెప్పాను. సో ఇక్కడ మీరు గమనిస్తే ఆ విధంగా 2020-21 సర్వే, అలాగే 21-22 బడ్జెట్ ఇవన్నీ కూడా ఈ 6 పునాదుల సాయంతో ఎక్స్‌ప్లెయిన్ చేశానని చెప్పాను. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం గత బడ్జెట్‌ని, సర్వేని కూడా చూసుకోవాలని. క్లుప్తంగా 138 పేజీ నుంచి 183 పేజీ వరకు అంటే 208తో క్లోజ్ అవుతుందది. దాన్ని వివరించడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మనకి ఎగ్జామ్‌కి ఏం కావాలి అనే విషయాలను దృష్టిలో పెట్టుకుంటూ, ఎగ్జామ్ ఓరియంటేషన్ అడాప్ట్ చేసుకుంటూ, గణాంకాల రుద్దుడు లేకుండా కాన్సెప్ట్‌ని, గణాంకాన్ని మిక్స్ చేస్తూ ఈజీగా అర్థమయ్యేలాగా తెలుగులో రాశాను. చాలామంది ఇంగ్లీష్ మీడియం మిత్రులు అన్నారు. అతి త్వరలో ఐ థింక్ 3 ఆర్ 4 డేస్‌లో ఇంగ్లీష్ మీడియం కూడా మీకు అందుబాటులోకి రానుంది. అదేవిధంగా ఇప్పుడు విదేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళతో పాటు చాలామంది ఈ బుక్‌ని ప్రిఫర్ చేసేవాళ్ళు ఉన్నారు. సో మొబైల్‌లో చదువుకోవటానికి గానీ, ట్యాబుల్లో చదువుకోవటానికి గానీ, అందువల్ల ఈ బుక్‌ని ఆ లింక్‌ని మీకు ఈ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఇవేవి కూడా ఫ్రీ కాదండి. ఇవి ప్రింటింగ్ నుంచి చాలా కష్టంతో కూడినటువంటి వ్యవహారం. అందువలన మనకి పీడిఎఫ్‌ల సంస్కృతి అలవాటైపోయింది. కానీ దాంతో కంటే ఇలా మీరు చదువుకుంటే చక్కగా ఆశించిన లక్ష్యాన్ని చేరుస్తారు. ఆ విధంగా మీరు చేరాలని కోరుకుంటూ ఈ మొత్తం బుక్‌ని తీసుకురావటం జరిగింది. రైట్ అండి. ఇంగ్లీష్ మీడియం బుక్ కూడా 3, 4 డేస్‌లో మీకు అందుబాటులోకి వస్తుంది. థ్యాంక్ యూ.